జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. 10 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు హస్తం లీడర్స్. మోదీ సర్కార్ అసమర్థతతోనే చైనా ఆక్రమణలు కొనసాగుతున్నాయన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. గల్వాన్ ఘటన తర్వాత చైనా దిగుమతులు 56% పెరిగాయన్నారు. బెంగాల్లో జూడాలు ఆందోళన విరమించి డ్యూటీలో చేరాలన్నారు సీఎం మమతా బెనర్జీ. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి ఇండియా కూటమి గెలుపుతోనే సాధ్యమని తెలిపింది కాంగ్రెస్ పార్టీ. కశ్మీర్ ప్రజలు గౌరవంతో కూడిన నిజమైన హక్కులు పొందాలంటే బీజేపీని ఓడించాలన్నారు నేతలు. కాంగ్రెస్ గెలిస్తేనే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా మళ్లీ వస్తుందన్నారు. అలాగే యువతకు ఉద్యోగాలు, కార్మికులకు ఉపాధి లభిస్తుందంటూ పార్టీ మేనిఫెస్టో వీడియో ట్వీట్ చేసింది కాంగ్రెస్. మోదీ ప్రభుత్వం చేతగానితనంతోనే భారత సరిహద్దులను చైనా ఆక్రమిస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. గాల్వాన్లో 20 మంది సైనికుల త్యాగాలను ఎన్డీఏ సర్కార్ విస్మరించిందన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదంటూ క్లీన్ చీట్ ఇవ్వడం దారుణమన్నారు. ఆత్మనిర్భర్ భారత్ను విస్మరించిన మోదీ సర్కార్ చైనా దిగుమతులకు రెడ్ కార్పెట్ వేస్తోందని విమర్శించారు. గాల్వాన్ ఘటన తర్వాత చైనా దిగుమతులు 56% పెరిగాయంటూ ట్వీట్ చేశారు ఖర్గే. 10 ఏళ్ల బీజేపీ పాలనలో జమ్మూ కాశ్మీర్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథ్. నిరుద్యోగం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ 2వ స్థానంలో ఉందన్నారు. బీజేపీ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో 65% ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. पिछले 10 सालों में जम्मू कश्मीर में हर चीज का दाम बढ़ा है, बाकी देश में भी बढ़ा है, लेकिन आपके लिए वो दिक्कतें और ज्यादा हैं क्योंकि जम्मू कश्मीर में इस देश में दूसरे नंबर पर आपकी बेरोजगारी है। तो बेरोजगारी और महंगाई का जो कॉम्बिनेशन होता है वो बड़ा लीथल होता है। 65%, 65% of government jobs are lying vacant and there is no plan to fill these government jobs. बेरोजगारी सबको पता है और उसके बाद 65% गवर्नमेंट जॉब्स खाली क्यों है, इसका जवाब तो सिर्फ एलजी और उनके दिल्ली में बैठे हुए आका दे सकते हैं. బెంగాల్లో ఆందోళన చేస్తున్న జూడాలు వెంటనే డ్యూటీలో చేరాలన్నారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోల్కతాలో ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న జూడాలను ఆమె కలిశారు. తాను ముఖ్యమంత్రిగా రాలేదని ఓ సోదరిగా వచ్చానన్నారు. బాధితురాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచి చర్చలకు రావాలన్నారు సీఎం మమత.